ఎలక్షన్ల టైం వచ్చిందంటే పబ్లిక్ కు అడగకుండానే అన్ని అందుతుంటాయి. లీడర్లు పొట్టు వరాలు ఇస్తుంటారు, గుట్టు సప్పుడు కాకుండా కానుకలు ఇస్తుంటారు, పైసలు ఇస్తుంటారు, తీయటి పుల్లటి ముచ్చట్లు చెప్తుంటారు, మురిపిస్తారు మరిపిస్తారు, తీరొక్క తీర్ల నడుస్తుంటాయి వ్యవహారం. కానీ మన దిక్కు ఏపీలో మాత్రం ఎలక్షన్లు చేయబట్టి పెద్ద మనుషులకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. మొన్నటి దాకా 1వ తారీఖు రాగానే వాలంటీర్లు ఇంటింటికి పోయి పింఛన్లు అంచేటోళ్ళు. కానీ ఇప్పుడు చూడుర్రి ఎసొంటి పరిస్థితి వచ్చిందో. ఎంకి పెండ్లి చూపి సాగుకొచ్చింది అన్నట్టు ఇగో గిట్ల ముసలోళ్ళు దివ్యాంగులకు పెద్ద తిప్పలొచ్చి పడ్డది. ఇప్పుడు మొన్నటి దాకా 1వ తారీఖు రాగానే కాలు గదిలియకుండా ఇంట్లోకేంచి బయటికి పోయే అవసరం లేకుండా వాలంటీర్లు ఇంటికాడికే పోయి అందరికి పింఛన్లు వంచేటోళ్ళు, ముచ్చటగా 3000 చేతులు పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎలక్షన్ల కూడా వచ్చింది, వాళ్ళు వీళ్ళు పుల్ల పెట్టేటాలకు వాలంటీర్లతో పింఛన్లు పంచియొద్దు అని ఎలక్షన్ల సంఘపోలు ఆర్డర్లు వేసిర్రు. ఇంకేమున్నది, ఇన్నొద్దులు ఇంటికాడికే వచ్చిన పింఛన్లు ఇప్పుడు మళ్ళా ఆఫీసుల కాడ పడిగాపులు కాసి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఏపీలున్న అన్ని ఊర్లల్లో పబ్లిక్ సచివాలయాల కాడ కూకొని పానసరం పడ్డరు. పొద్దుగాల ఆఫీసులు తెరవక ముందే పోయి కూసున్నారు. అంతటా శామ్యానాలు వేసిండ్రు, మంచినీళ్లు పంచిండ్రు. గాని ఎండ గాడుపుకు గవేం ఆగుతాయి, అసలే వేడిగాలులు ఇస్తాయని ముందుగానే చెప్పిర్రు. పాపం ఉస్సు అనుకుంటా గంటల కమానం కూసిన కథ అయింది. దివ్యాంగులు ఆఫీసుల చుట్టూ తిరగలేక మస్తు తిప్పల పడ్డరు. గోస అంటే గోస కాదు పోయినరి, వాలంటీర్లు ఉంటే మంచిగా ఉండు అన్నట్టు మాట్లాడిర్రు చాలా మంది. వాలంటీర్లు అనేటోళ్ళు పెద్ద మంచి సమస్య తీసుకొచ్చి మాకు ఇంటికాడ ఇచ్చారు. మాకు జబ్బులు ఉండలము, కాళ్ళు ఇరిగినము, చేతులు ఇరిగినము, చాలా నష్టపోతున్నాం. ఇటు వచ్చి ఎండలకు నీళ్లు అన్నము టయానికి దొరకలేదు. టయానికి 1వ తేదీ ఇచ్చాడు మాకు. మాతలకు మందులకు మాకు మంచిగా ఉన్నది. ఇట్లొచ్చి లైన్లలో నిలబడి దొబ్బుకుంటా తోసుకుంటా కింద పడితే మాకు ఎవరు. ఇంకో దిక్కు వాలంటీర్లతోనే పింఛన్లు పంచియాలే, పబ్లిక్ కు తిప్పలవుతున్నదని కోర్టుకు పోతే లేదు ఎలక్షన్ల సంఘం ఎట్ట చెప్తే అట్లా నడవాలి అన్నట్టు చెప్పిర్రాట కోర్టు సార్లు. వేసిన పిటిషన్ కొట్టేసిర్రాట. ఇన్నొద్దులు హాయిగా ఇంట్లో కూర్చొని పింఛన్లు అందుకున్నారు ముసలోళ్ళు. ఇక ఇప్పుడు ఎలక్షన్లు చేయబట్టి శాతగాని పానానికి మళ్ళా ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలొచ్చింది. ఇదెక్కడి కారం వచ్చి పడ్డదిరా భగవంతుడా అని గులిగేటోళ్ళు గులిగిండ్రు, తిట్టేటోళ్ళు తిట్టిండ్రు. ఆ తిట్ట పైసలు తీసుకొని ఇంటి బాట పట్టిర్రు. అంత కట్క బంద్ చేసినట్టే అయ్యింది. నిండు పున్నమి లెక్కనే ఉండే, ఇప్పుడు అంతా అమాస వచ్చినట్టే అవుతుంది అన్నట్టు మాట్లాడుతుర్రు కార్ పార్టీ వాళ్ళు. సందు దొరికితే చాలు కొత్త సర్కారోళ్లను దూదేకినట్టు ఎక్కుతుర్రు, పొరక సాపిస్తున్నారు. అటు సర్కారోళ్ళు కూడా పాతోళ్ళ మీద గట్టినే ఆడిపోసుకుంటుర్రు. అన్నేమో గాని నీళ్ల కష్టాల మీద 2 దిక్కులోళ్లకు లడాయి గట్టినే నడుస్తుంది. 10 ఏళ్ల సంధి రాని కష్టాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నీళ్లు ఉండగా అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వస్తుంది? ఇన్నొద్దులు లేనిది ఇప్పుడెందుకు ట్యాంకర్లు బుకింగ్ చేసి ఆపత వచ్చింది అని గరం అయ్యిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఒక్క మార్చి నెలలనే పట్నంలో శీతం నీళ్ల ట్యాంకర్లు బుకింగ్ చేసుకున్నారట పబ్లిక్. హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి ముఖ్యమంత్రి గారు? అది ఎవరు భరిస్తారు? ఇక పట్నంలో నీళ్ల తిప్పల మీద ముచ్చట్లు ఇట్లుంటే మొన్న ఎండిపోయిన శిల్కలు చూడనికే పోయినప్పుడు రైతులు బలవంతాన జీవి తీసుకుంటారు. 100 దినాలనే 200 మంది జీవి ఇడ్చిండ్రు అని చెప్పుకొచ్చిండు కదా కేసీఆర్ సారు. దాని మీద సీఎం సారు మాట్లాడుకుంటా వట్టిగానే అంటారు. ఒకవేళ నిజమైతే ఆ రైతులు ఎవరిలో చెప్పరాదు అని సవాల్ ఇసిరిండు కదా. ఇగో గా ముచ్చట్ల మీద ఏమన్నాడో చూడర్రి మాజీ మంత్రి. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నారు కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అటు ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా దుబ్బెత్తిపోసిండు. ఎమ్మటే 2 లక్షల రుణమాఫీ చేయాలని సీఎం సార్కు లెటర్ రాసిండు. భువనగిరిలో మీటింగ్ అయితే అక్కడ కూడా గట్టిగానే సాపించిండు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, వడ్లకు 500 బోనస్ అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు,
వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఒక్కటన్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా? ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ తెలంగాణ రైతుల ఓటడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల మీద కూడా కారు పార్టీ వాళ్ళు మస్తు గరమైనరు. వట్టిగా లేనిపోని ముచ్చట్లు పుట్టిస్తారని కేటీఆర్ సారు మస్తు కోపానికి వచ్చిండు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి ముగ్గురికి నోటీసులు పంపిర్రాట. గిట్లా యా దాంట్లోనైనా సరే సర్కారోళ్లతో సై అంటే సై అన్నట్టే చేస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ సర్కారోళ్ల మీద లడాయి ఇంగింత గట్టిగా చేస్తున్నారు. మరి ఇక సర్కారోళ్ళు ఎట్లా అరుచుకుంటారో, నీళ్లు రైతుల ముచ్చట్ల మీద ఏమంటారో చూడాలి. సార్ ఎక్కడికి పోయినా పబ్లిక్ పూలవాన కురిపిస్తున్నారు. ఇంటి మనిషి లెక్క పాయరంగా అరుచుకుంటుర్రు, ప్రేమ చూపిస్తున్నారు. మీటింగ్లకు ఇసుకేస్తే రాలనంత మంది పోతుర్రు. ఎలక్షన్ల పండుగ ఏమో గానీ ఊర్ల పొంటి ఫ్యాన్ పార్టీ వాళ్ళ సిద్ధం మీటింగ్ల పండుగ అయితే జోరుగా నడుస్తున్నది. సీఎం సారు పబ్లిక్ లో కలిసిపోతున్నాడు. చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా అందరి ఆపతి సాపతి అడిగి తెలుసుకుంటున్నాడు. అగో అట్లా పూతల పట్టు దాకా పోయొద్దాం పారి. సార్ వస్తున్నాడంటే పబ్లిక్ కు ధైర్యం వస్తున్నది. సార్ వచ్చిండంటే పబ్లిక్ ముఖాలల్లో చిరునవ్వులు వస్తున్నాయి. సీఎం జగన్ సారు బస్సు ఎటు పోతే అటు పండగ లెక్కనే అవుతున్నది. ఇంటికొచ్చిన పెద్దన్నను అరుచుకున్నట్టే ఆరతులిచ్చి అరుచుకుంటుర్రు పబ్లిక్. అగ చూడర్రే, సారు కూడా బస్సు పక్కపోయింటి ఆపుకొని మెట్ల మీద కూర్చొని అందరి కష్టాలు తెలుసుకుంటున్నాడు. చిన్న సమస్యలు కూడా నిమ్మలంగా ఇని అప్పటికప్పుడు ఆఫీసర్లకు ఆర్డర్లు వేసి పరిష్కారం చేపిస్తున్నాడు. చిన్న పొల్లగాండ్లను, అక్క చెల్లెమ్మలను ఎవ్వలను నారాజు చేస్తలేడు. అందరి బాధలు వింటున్నాడు. పుంగనూరు నియోజకవర్గం గొడ్లవారిపల్లి చౌరాస్తల పింఛన్ తీసుకునే పెద్ద మనుషులంతా సార్తోని మాట్లాడనికే వచ్చిర్రు. అగ చూడరు ఏమన్నారో. జగనన్ననే రావాలి అన్నట్టు పెద్ద మనుషులు దీవెనార్తులు పెట్టిర్రు. ఎక్కడ ఎవ్వళ్ళకు ఆపతున్నదని చెయ్యి చూపించినా సారు బస్ ఆపి మాట్లాడుతున్నాడు. అందరికి ధైర్యం చెప్తున్నాడు. అట్లనే పూతల పట్టు మీటింగ్ లో కూడా సారు ముచ్చట జోరుగా నడిచింది. పొత్తులు కూడిన దోస్తులకు గట్టిగానే వాతలు పెట్టిండు. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీరందరూ యుద్ధం చేస్తా ఉన్నారు. వీరందరూ యుద్ధానికి వస్తా ఉన్నారు కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద. ఇన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి, కుతంత్రాలు కుట్రలు జరుగుతా ఉన్నాయి. కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున. గిట్లా సీఎం సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ పొట్టు వస్తున్నారు. సిద్ధమేనా అంటే మేమంతా సిద్ధం అన్నట్టు చేస్తున్నారు. విడతల వారిగా ఓటు, ఒకటేసారి లెక్కలు, దేశానికి రాజెవల్లో తెలిసేటందుకు ఇంకా కొన్ని గడియలే ఉన్నాయి. అందుకనే కొన్ని దిక్కుల్లా పెద్ద పెద్ద లీడర్లంతా అప్పుడే ముందుగానే నామినేషన్లు వేసుకుంటుర్రు. అందరేమో గాని ముందుగానైతే షే పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సార్ నామినేషన్ వేసిండట. ఎక్కడికేం చేసిండు, ఏంది కథ అనేటిదంతా ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. మనం ఆగితే కాలం ఆగుతుందా, గడియారంలో ఉన్న ముళ్ళు తిరుగుడు ఆగుతుందా? రోజులకు రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఎప్పుడుదా ఎన్నడదా అని ఎదురు చూస్తున్న ఓట్లకు గడియలు దగ్గర పడుతూనే ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఒకలెనక ఒకలు నామినేషన్ వేస్తూనే ఉన్నారు లీడర్లు. ముందుగాల నామినేషన్ వేసుకుంటే ఓ పని అయిపోతుంది, నిమ్మలంగా ప్రచారం చేసుకోవచ్చు, ఏ తలకాయ నొప్పి ఉండదు అనుకున్నాడో ఎట్టనో గాని షై పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు లోక్సభ ఓట్లకు ఊరికంటే ముందుగానే నామినేషన్ వేసిండు. మంది మార్బలన్నీ ఎంబడేసుకొని పోయి
పోయి కేరళ రాష్ట్రంలో ఉన్న వయనాడు కేంచి నామినేషన్ వేస్తున్న కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చిండు రాహుల్ గాంధీ సారు. ఇక అంతకంటే ముందుగాల కల్పేట పట్టణంలో షెయి పార్టీ కార్యకర్తలతో రోడ్ షో చేసిండు. ఇక ఇదిట్టుంటే దేశమంతా షెయి పార్టీలతో చేతిలో షెయి చేసి తిరిగేటి ఎర్రనలు కేరళలో మాత్రం షెయికి షెయి ఇచ్చిర్రు. రాహుల్ గాంధీ సార్కు ఇప్పుడు ఆడ ఎర్రనలే గట్టిగా పోటీ ఇచ్చేందుకు తయారైతుర్రట. అట్ట ఇప్పటికే అక్కడ ఎర్ర సైన్యం తరపుకేంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సారల్ల ఇంటామే అన్ని రాజాని నిలబెట్టిర్రట. అంతేకాదు ఇటు పువ్వు పార్టీ తరపుకేంచి కూడా ఆ పార్టీ పెబ్బ కె సురేంద్రనాథన్ సార్లు పోటీలో నిలబెట్టిర్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఇక ఇప్పుడు అక్కడ ముగ్గురు నడుమ మూడు ముక్కలాట సురువు అయినట్టే అనుకుంటున్నారట కేరళ పబ్లిక్. संविधान को बचाने की लड़ाई है. एक तरफ कांग्रेस पार्टी और इंडिया अलायंस लोकतंत्र के लिए लड़ रहे हैं, संविधान के लिए लड़ रहे हैं, और दूसरी तरफ प्रधानमंत्री मोदी जी, अमित शाह जी और बीजेपी के लोग, आरएसएस के लोग संविधान को और लोकतंत्र को खत्म करने में लगे हुए हैं. ఇగో ఇట్ట ఇక తగ్గేదేలే అన్నట్టు తన పతాలేందో చూపించుకుంటా షెయి పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సార్ నామినేషన్ వేసి వచ్చిండు. ఇటు మేము కూడా ఏం తగ్గమన్నట్టే ఎగస్ పార్టీ వాళ్ళు పతారాలు తయారు చేసుకుంటున్నారు. మరి చూడాలే ఓట్ల నాడికి ఎట్లుంటది ఏంది అనేది గాని మొత్తానికైతే దేశం సూపంతా కేరళకెళ్ళనే మళ్ళిందనుకో రాదు. చూడాలే ఎట్లుంటదో. ఇక ఉత్తప్పుడు ఎట్లున్నా ఏం చేసినా పట్టించుకోకపోయినా ఎలక్షన్లప్పుడు మాత్రం పబ్లిక్ అంటే భలే పారం చూపిస్తుంటారు లీడర్లు. ఆడోళ్లకు అన్న లెక్క, ముసలోళ్లకు కొడుకు లెక్క, పొల్లగాళ్లకు మామ లెక్క, అబ్బో ఎన్నెన్ని తీరులో అవతారం ఎత్తుతుంటారు. అట్లనే ఇప్పుడు దేశం అంతా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి లీడర్లంతా తీరు ప్రచారం చేస్తుర్రు. అందరేమో గాని ఎలక్షన్లలో పోటీ చేస్తున్న సినిమా యాక్టర్ల ప్రచారం ఇంత ఎక్కువనే నడుస్తున్నది. సినిమా డైలాగులే అనుకున్నాం గాని రాజకీయం డైలాగులు కూడా దాబాయించి కొడుతున్నారు. ఆగా చూడర్రే, అట్లిట తిప్పలబడి పువ్వు పార్టీ తరపుకి వెళ్ళి ఎంపీ టికెట్ తెచ్చుకున్న హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడు వాడలు పట్టుకొని తిరుగుతున్నది. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మండి అనే జాగకెళ్ళి పోటీ చేస్తున్నది కంగనా. ఇక హీరోయిన్ అంటే అంటక ముట్టక దూరం అన్నట్టే ఉంటారు చాలా మంది. కానీ ఎలక్షన్ల గట్లుంటే నడవదు కాబట్టి మంచిగా నెత్తికి టోపీ పెట్టుకొని పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుకుంటూ తిరుగుతున్నది. అంతేకాదు దొడ్డుగా అవుతారని హీరోయిన్లు అందరితోని కలిసి తినకుండా అలగు తింటుంటారు. కానీ కంగన మాత్రం అందరితోని కలిసి బంతి భోజనాలు చేస్తున్నది. రాసిచ్చిన సినిమా డైలాగులే చెప్తుంది కావచ్చు అనుకున్నారు చాలా మంది. గాని పువ్వు పార్టీ వాళ్ళంతా ఎట్లా మాట్లాడతారో గా మోక తెలుసుకున్నది కంగన. పడరాని పార్టీల మీద డైలాగులు గట్టిగానే దాంచుతున్నది. జోరు చూస్తుంటే మండీల పతార గట్టిగానే సంపాదించేటట్టున్నది. ఇగిదిట్లుంటే గిట్టు చూడుర్రే. అరేవ్వా, ఆ ఛాయ్ గాల్పుడు, అల్లం దంచుడు, భుజం మీద చెల్లబట్ట అన్ని చూస్తుంటే మంచి చేయి తిరిగిన ఛాయ్ మాస్టర్ ఉన్నట్టున్నాడు. అవుగాని గీ ఛాయ్ మాస్టర్ ను యాన్నో చూసినట్టే కొడుతున్నది కదా. ఎవరనుకుంటారు? మద్దాలి శివారెడ్డి సమదిగాలే సినిమాలలో గుండగాని లెక్క చేస్తుంటాడు కదా రవికిషన్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గోరఖ్పూర్ లో పువ్వు పార్టీ వాళ్ళకు ప్రచారం చేస్తున్నాడు. ఇక ఉత్తగా చేతుల చేయి వేసుకుంటూ తిరిగితే ఏమొస్తుంది అనుకున్నాడో ఎట్టనో మరి. గిట్ల ఓ ఛాయ దుకాణంలోకి పోయి చిక్కటి ఛాయ కాసి పబ్లిక్ కు పోసిండు. ఛాయ తాగిచ్చి ఓటేయిర్రా అని అడిగిండు. ఇంకో దిక్కు మథురకెళ్ళి పోటీ చేస్తున్న ఏమమ్మాలిని కూడా నామినేషన్ వేసింది. తొలుత యమునా నదిలో పూజలు గీట చేసి యమునమ్మకు ఇచ్చే అన్ని ఇచ్చి మొక్కులు మొక్కి అటెనక పోయి నామినేషన్ వేసింది. పండ్ల పని బాటెంట పబ్లిక్ ను బలకరించుకుంటా పోయింది. గిట్లా సినిమా హీరోయిన్లు యాక్టర్లు ఈసారి ఎలక్షన్లలో గట్టిగానే చక్రం తిప్పేటట్టున్నారు. గెలిచేటందుకు గట్టిగానే తిప్పల పడతారు. ఓట్లు వచ్చినాయంటే ఓ roku ప్రచారాలు చేస్తుంటారు, ఇంకో roku మీటింగ్లు పెడుతుంటారు. తీరికున్నప్పుడు అందరు పడుకున్నాక చిన్నగా తలుపులు కొట్టి ఇండ్లకి పోయి తాయితాలిస్తుంటారు లీడర్లు. ఇది అన్ని దిక్కులు ఉన్నదే గాని ఇప్పుడు ఓట్ల ముంగటే ఏపీలో ఇసొంటి కార్యాలు మస్తుగా అవుతున్నాయి. అన్నేమో గాని అమ్మలక్కలకైతే ఇక మస్తు జోరుగా చీరలు వంచేందుకు తయారైతుర్రట లీడర్లు. ఇక చీరల ముచ్చటేందో ఒక్కసారి నజరేద్దాం పారి. కంటికి ఇంపుగా కనిపించే కంచుపట్టు చీరలు, పాడుసోళ్లు కట్టుకునే పోచం
పోచంపల్లి చీరలు, తీరు తీరు పట్టు పూతలు పోసిన గద్వాల చీరలు. ఇటువంటి చీరలు అంటే ఎవరికి పాయడం ఉండదు, ఉకుడాకిస్తాం అంటే ఎవరొద్దు అంటారు. అందుకనే ఓట్ల ముంగడ వంచేతందుకు ఏపీల లీడర్లు మూటలకు మూటలు తెచ్చిర్రు అట చీరల్ని. ఇప్పటి సందే పంచి పెట్టుకుంటా పోతే ఆటంక మర్చిపోతారు. ఓట్ల ముంగడ వంచితే పట్టు మీద ఉన్న పాయనంతో ఓట్లు గుద్దుతారు అనుకున్నారో ఏమో మరి. మూటలకు మూటలు కట్టి అలలేసి తాళాలేసిర్రు. అగో చూడు ఎన్ని మూటలు కట్టిర్రు. మూట మీద మూట సందు లేకుండా అల నిండా మెలిగిర్రు. ఇవన్నీ ఓట్లలో వంచి పెట్టేందుకు పట్టుకొచ్చిన చీరలేనాట. కృష్ణా జిల్లా పామర్రు మండలం పెరిశేపల్లిలున్న ఒక ఇంట్లో ఇగో ఇట్ట మూటలకు మూటలు కొత్త కొత్త చీరల్ని మూటలు కట్టి తాళాలేసిర్రాట ఇంట్లేసి. మరి ఇవన్నీ ఎవరు తెచ్చిర్రయ్యా అంటే సైకిల్ పార్టీ లీడర్లు ఓట్లలో వంచేతందుకు బండెళ్లకు బండెళ్లు తెచ్చి డంపేసిర్రాట. ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు, నేను చెప్తున్న ముచ్చట్లు కాదు, పట్టుకున్న పోలీస్ పెద్ద సారే చెప్తుండేనో. ఎలక్షన్ లో పంపిణీకి గాను చీరలు వచ్చినట్టుగా మాకు ఆధారాలు ఉన్నందువలన మేము రమణ వెంకటరమణ పిలిపించి విచారణ చేస్తున్నాము. ఇవి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్లలో పంపిణీ చేయడం కానీ తెచ్చినట్లుగా నిర్ధారణ అవుతుంది. 10 లక్షల రూపాయలు పైన విలువ చేస్తాయని మేము ప్రాథమికంగా అంచనాకు వచ్చాము. ఇగో ఇట్ట ఓట్లలో వంచి పెట్టేందుకు చీరలు తెచ్చిర్రు, పలానా ఇంట్లో పెట్టిర్రు మతలా పోస్తే నడి మధ్య రేత్రి దెవలాడుకుంటా పోయి పట్టుకున్నారట. అట్ట 46 బండెళ్లలో చీరల్ని గుట్టేసిర్రాట. ఏం తక్కువ 10 లక్షల కంటే మీదనే ఇలువగల చీరల్ని మూట కట్టేసిర్రాట. ఇట్ట ఓట్లు కొనుక్కునేందుకు పడరాని పాటలు తీయరాని పీట్లు తీస్తున్నారు లీడర్లు. అన్ని ఏక్సే ఏక్ చీరలున్నాయట. ఇప్పుడు గావిటిని పోలీసులు పట్టుకున్నారు, సీజ్ చేసిర్రు అనేది ముచ్చటలకైనాక అయ్యో ఎవరికో ఒకరికి ఓట్లేదు గాని సక్కదనాల చీరలు మాకు దక్కకుండా బాయే అనుకుంటున్నాలే కావచ్చు కొంతమంది అక్కలు. ఏదైతే గాని ఓట్లు గుంజుకునేందుకు లీడర్లు పడుతున్న పాటలే చిన్నగా లేవు పోండ్రి. ఎన్నికలంటేనే అదో పండుగ. లీడర్ల ప్రచారాలు, మీటింగ్లు, నామినేషన్ వేసే రోజు ర్యాలీలు మస్తు జోరుగా నడుస్తుంటాయి. జర్రంత మంది డప్పు సప్పుళ్ళు అభిమానుల నడుమ పోయి నామినేషన్లు వేస్తుంటారు. అట్లనే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఎలక్షన్లలో గెలిస్తే పబ్లిక్ కు ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో తెలియదు కానీ నామినేషన్ కాడనే ఆఫీసర్లకు సుక్కలు చూపించిండు, సల్ల చెమటలు పట్టించిండు. మరింతకైనా ఎవళ్ళు ఏం చేసిండు అనేదంతా మనం కూడా ఒకసారి చూద్దాం. పారు దేవుని కాడికి కొంచెపోతున్న ముడుపును మధ్యలోనే ఇప్పి చూస్తుండు. ఎవరికినే గట్ల చేస్తారా అని కోపానికి వచ్చారు. అసలు ముచ్చట వేరే ఉన్నది. తెల్ల బట్టలు వేసుకొని నెత్తికి టోపీ మెడల దండలేసుకొని అవుపడుతున్న పెద్ద మనిషి పేరు వికాస్ అఘాడి అట. మహారాష్ట్రలో ఉన్న బుల్దానా అనే ఊరికెంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడట. అందుకే అందరి లెక్క తాను కూడా నామినేషన్ అయ్యానికే పోయిండు. ఒంటికొమ్మ సొంటిగాని లెక్క ఒక్కడే పోయిండు. వెనక ఓ పెద్ద మూట కూడా మోసుకొని పోయిండు. గదే నామినేషన్ కి అక్కడికి వచ్చే 10,000 రూపాయలు పైకమంతా రూపాయల బిల్లలే తెచ్చిండు. మరి ఎప్పటి సంధి జమ చేస్తున్నాడో ఏమో గాని ఎలక్షన్ల సంఘం ఆఫీస్ కు పోయి తొలత కాగితాలు ఇచ్చిండట. ఆఫీసర్లు నీ పైకం ఏది అనేటాళ్లకు ఇక గిట్ల ముళ్ళ ఇప్పి రూపాయి బిల్లలు కుప్పపోసిండు. ఇక పట్టుర్రి సార్, మీరు అడిగిన 10,000 రూపాయలు లెక్క పెట్టుర్రి అని చెప్పిండట. రూపాయల బిల్లలు చూసి ఆఫీసర్లకు సల్ల చెమటలు పట్టినాయట. 10,000 రూపాయి బిల్లలు ఎప్పుడు లెక్క పెట్టాలరా నాయన అని ఒకళ్ళ మొక్క ఒకళ్ళు చూసుకున్నారట. ఇక తప్పదు కాబట్టి ఒక్కో బిల్ల లెక్క పెట్టుకుంటా 10,000 రూపాయల ఆ మూట ఒడిచేటాళ్లకు అధికారులకు సల్లటి ఏసీల్నే పానసరం పడ్డట్టయిందట. నడుములు టింగు మన్నాయట. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నది. నామినేషన్ల గొయ్యేటోళ్లు రోజుకో 2 గిట్ల చిల్లర పైసలు తీసుకుపోతే ఆఫీసర్లు ఆగవే అన్నట్టు నెట్టన్నలు కామెంట్లు రాసుకొస్తుర్రు. ప్రకృతికి ఎప్పుడు ఎవల మీద కోపం వస్తుందో ఎప్పుడు ఎవల మీద కన్నెర్ర చేస్తుందో ఎవ్వలకి తెలియదు. అప్పుడప్పుడు కష్టాల ఉన్నోళ్ళ మీదనే కన్నెర్ర చేస్తుంది. అగో అట్లనే ఇప్పుడు తైవాన్ దీపం మీద కన్నేసింది. ఓ ఊపేసింది. పాపం తైవాన్లో వచ్చిన భూకంపంతో అంత అతలాకుతలం అయ్యింది. ఎట్లెట్లున్నదో అరుచుకొని వద్దాం భారీగా. గాలి దుమారానికి షెట్ల కొమ్మలు ఊగినట్టు ఇండ్లలున్న సామాన్లన్నీ ఎట్టు ఊగుతున్నాయి చూడోలి. ఉయ్యాల జంపాలన్నట్టే ఊగుతున్నాయి. అయినా ఇండ్లే ఊగినాయి, కుదిచ్చినట్టే కుంగినాయి. అసోంటిది ఇంట్లో ఉన్న సామాన్లు కూడా లెక్కనా గాని తైవాన్ ద్వీపాన్ని భూకంపం జడంత సేపు వణికించింది. ఇక భూకంపానికి పెద్ద పెద్ద బంగ్లాలు భవంతులు పక్క కొలిగినాయి. కిందంగేవలో సొరంగం దోవినట్టే భూమి లోపలికి గుంగినాయి. ఇంకొన్ని దుక్కుల్లో మొత్తానికి మొత్తమే కుప్పగూలినాయి బిల్డింగ్లు.
అంతేకాదు రోడ్లు ఊగినాయి, గాలికి చెట్లు ఊగినట్టే తంబాలు ఊగినాయి, రోడ్లు పగిలినాయి, ఫ్లైఓవర్లు కుప్పగూలినాయి. అక్కడ వాళ్ళ గడియారం లెక్కల్లా పొద్దుగాల 8ంటికే భూకంపం వచ్చిందట. ఎంత ఊగింది ఏంది అనేటిదంతా లెక్కలేస్తే రిక్టర్ స్కేల్ మీద గోలిస్తే ఏం తక్కువ 7.4 దానక చూపెట్టిందట. ఈ భూకంపం చేయంగా 4-5 దానక జీవిడిచిరాట. 50 మంది దానక దెబ్బలు తగిలినాయట. ఇంకో 20 మంది కంటే మీదనే కూలిన బిల్డింగ్ చెక్కల నడమ ఇరకబట్టిరాట. వాళ్ళందరినీ బయటికి గుంజుకొచ్చేందుకు అధికారులు తిప్పల పడుతున్నారు. ఒక్కలొక్కల్ని ఇట్ట కొక్కిలేండ్లతోని క్రేన్లతోని బయటికి గుంజుకొస్తున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు జపాన్ కు దక్షిణంలోకున్న దీవులల్లో కూడా భూమి ఉయ్యాలుగినట్టే ఊగిందట. పెద్ద ఇండ్లు కూలిపడ్డాయి, మనుషుల పానాలు పోయినాయి. అంతా ఆగం చందనం అన్నట్టే అయింది. ఈ భూకంపం ఒకటే కాదు, ముందు సునామీ కూడా వచ్చేటట్టే ఉన్నది అంటున్నారు అధికారులు. అందుకనే అక్కడి పబ్లిక్ ను ఏటోళ్ళ నడు పారగొడుతున్నారు. ఇక ఇదిట్టుంటే ఇంకో దిక్కుకి భూకంపం చేయంగా రైళ్లను ఇప్పుడు ఆపిల్లాట, విమానాలని ఆలస్యంగా ఇడిచిల్లాట. పోయిన 25 ఇంత పెద్ద భూకంపం ఎప్పుడు రాలేదంటున్నారు అధికారులు. ఏమన్నా పక్క దేశపోళ్ళు ఆల్లో ఇల్లో సాయం చేస్తేనే బయటపడేటట్టున్నారు. చూస్తుంటే చూడాలి ఎట్ట కోలుకుంటారో ఏందో అనేటిదిగా. హజరామా మతి మార్పు ఎక్కువైంది లగ్గి మధ్య. చెప్దాం అనుకున్న వార్తలన్నీ మర్చిపోతున్నా. ఇంకో ముచ్చటున్నది, అసెప్పుడే మర్చిపోయినా. ఇగో గిజ్జోడు సార్. అరే డబ్బాల చెయ్యిరిక పడ్డది కదా. ఓ అన్నలు జర పట్టుకారా అంటే పాపం ఎంత నొప్పి అవుతున్నదో ఏమో. ఆగో చూస్తుంటే దేవుని గుడి లెక్కున్నది. చుట్టుముట్టు గంత మంది ఉన్నారు, ఎవరు ఏమంటలేరు. అవు గాని ఇంతకు డబ్బాలేంటికి చెయ్యి పెట్టిండు మనిషి సాలగుండా అనుకుంటారా? ఇంకేంటికి పైసల కోసం డబ్బాల చెయ్యి ఇరికిందని జాలిపడారు. వీడు తక్కువ నరుడు కాదు, గుల్లె ఉండి దొంగతనానికి పోయిండు. మరి పోయిన మొనగాడు డబ్బాకు జర్ర ఆయమన్న పొక్కనన్న కొట్టలేదు. అంత ఇగురం తక్కువ దొంగ లెక్కున్నట్టుంది వీడు. అందుకే గిట్ల ఇరికిరికి పొక్క కొట్టి అందులో చెయ్యి పెట్టిండు. ఇంకేమున్నది, ఉచ్చుల సిక్కిన ఎలక లెక్క అటు ఉండిలకెళ్ళి చెయ్యి బయటికి రాక ఆ ఉండిని మోసుకొని పోలేక 12 గంటలు అక్కడనే ఉన్నాడట. కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలో ఉన్న రామేశ్వరపల్లి అనే ఊళ్ళో ఉన్న మాసుపల్లి పోసమ్మ గుడి కాడ అయ్యింది ఈ ముచ్చట. సురేష్ అటకి శాతగాని దొంగ పేరు. పొద్దుగాల దేవునికి మొక్కనికి వచ్చిన పబ్లిక్ కు చూసి దొంగని ముచ్చట ఊర్లోకి పోయి చెప్తే గిట్ల వాని చెయ్యి బయటికి తీసే యుగురం చేసిర్రు. అటెనక పోలీసు వాళ్ళకు పట్టించిర్రట. పోచమ్మ మైమగల్ల తల్లే ఉన్నది, ఉండిలా చెయ్యి పెడితే దొంగని గట్టిగా పట్టుకున్నది అనుకుంటారట ఈ ఊరి పబ్లిక్.